వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ నుంచి అరకులో 2 nights 3 days ఎలా స్పెండ్ చేయాలి, బడ్జెట్లో మ్యాక్సిమం ప్లేసెస్ ఎలా కవర్ చేయాలి, అక్కడ అట్రాక్షన్స్ ఏముంటాయి, ఏ సీజన్లో విజిట్ చేయాలి, ఫుడ్ కాస్ట్, స్టే కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత పెట్టచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అరకు గురించి తెలుసుకుందాం. అరకు మెయిన్ గా చెప్పాలి అంటే ఒక మంచి హిల్ స్టేషన్. మెయిన్ గా ఇక్కడ కాఫీ ప్లాంటేషన్, వాటర్ ఫాల్స్, వాళ్ళ కల్చర్, ట్రైబల్ మ్యూజియం, బొరా కేవ్స్, వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ ఇలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో డే 1 అరకులో ముందుగా విస్టాడోమ్ కోచ్ లో సీట్స్ కోసం 1 or 2 weeks ముందు టికెట్స్ బుక్ చేసుకోండి. ఈచ్ టికెట్ మీకు 635 రూపీస్ పడుతుంది. ఏసీ 512 రూపీస్ అండ్ 2S జనరల్ వచ్చేసి 45 రూపీస్ ఉంటుంది. విస్టాడోమ్ కోచ్ లో స్పెషల్ ఏంటి అంటే సీనరీస్ చూడటానికి స్పెషల్ గా చేసిన కోచెస్ ఇవి. మొత్తం 58 టనల్స్ అండ్ 84 బ్రిడ్జెస్ మీదుగా ట్రైన్ వెళ్తుంది. జర్నీ వచ్చి 131 kilometers 3 to 4 hours వరకు ఉంటుంది. ఇంకా బొడ్డవారా స్టేషన్ నుంచి టనల్స్ అండ్ బ్రిడ్జెస్ స్టార్ట్ అవుతాయి. హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేసి బొర్రా కేవ్ స్టేషన్ లో దిగండి. మీకు లగేజ్ పెట్టుకోవాలి అంటే లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈచ్ టికెట్ వచ్చి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి వచ్చేసి 45 ఉంటుంది. టైమింగ్స్ వచ్చి 10 AM to 5 PM. వన్స్ ఇది అయ్యాక ఆటోస్ ఉంటాయి, ప్రైవేట్ గా మాట్లాడుకోండి. 36 kilometers కి మీకు 2000 అలా చార్జ్ చేస్తారు. డిపెండ్, ఇంకా అది బార్గెన్ కూడా చేయొచ్చు. ఇంకా స్టే వచ్చి మేము జంగల్ విల్లాలో బుక్ చేసాము, అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. 2 days కి మాకు 4600 for 4 people ఛార్జ్ చేశారు. స్టే చాలా బాగుంటుంది. గేమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ప్రైస్ కి ఫైర్ క్యాంప్ ఉంటుంది, క్యాంటీన్ ఉంది, ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంది. వన్స్ ఇంకా చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యాక కాఫీ ప్లాంటేషన్ అండ్ చాపరాయ్ ఫాల్స్ కి ఆటో బుక్ చేసి వెళ్ళాము. చాపరాయ్ ఫాల్స్ కి 50 రూపీస్ పర్ హెడ్, 9 AM to 5 PM ఉంటుంది. దెన్ అరకు అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ కి వెళ్ళాము. టికెట్ ఏం లేదు, ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మేము వెళ్ళిన టైంకి అరకు చలి ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళాము. చాలా బాగుంది. కల్చరల్ డాన్స్ షోస్, ట్రైబల్ షాప్స్ ఎక్సెట్రా లాంటివి ఉన్నాయి. అండ్ మీరు కావాలనుకుంటే ఈవినింగ్ మంచిగా రిలాక్స్ అవుతూ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ మా స్టే దగ్గర స్పెషల్ డిమ్సా డాన్స్ అయింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. వాళ్ళతో పిక్చర్స్ దిగచ్చు, డాన్స్ చేయొచ్చు. అలా ఒక 1 to 2 hours ఉంది. ఇంకా డే 1 ఇలా ఏం చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఆటో 1500కి 15 kilometers అవేలో ఉన్న గలికొండ వ్యూ పాయింట్ వెళ్ళడానికి మాట్లాడుకున్నాం. చాలా బాగుంది. ఆ తర్వాత అరకు ట్రైబల్ మ్యూజియం విజిట్ చేసాము. 4 peopleకి 200 రూపీస్ అయింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఓపికతో చూడండి. ఇంకా గిరిగ్రామ దర్శినికి రౌండ్ ట్రిప్ ఆటోకి 500 రూపీస్కి మాట్లాడుకున్నాం. 9 AM to 5 PM ఉంటుంది. ఈ ప్లేస్లో వాళ్ళ కల్చర్, ఫుడ్ ప్రిపరేషన్, వాళ్ళ కాస్ట్యూమ్ కూడా వేసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. పర్ హెడ్ ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్. ఫీమేల్ కాస్ట్యూమ్ అయితే 250 రూపీస్, మేల్ కాస్ట్యూమ్ అయితే 150 రూపీస్. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అరకులో కాఫీ మ్యూజియం వెళ్ళాము. పర్ హెడ్ 20 రూపీస్, 9 AM to 8 PM ఓపెన్ ఉంటుంది. ఇంకా అలా స్ట్రీట్ తిరిగి బొంగులో చికెన్ ట్రై చేసాము. ½ kg విత్ బిర్యానీ 600 రూపీస్. టేస్ట్ చాలా యూనిక్గా బాగుంది. ఇంకా మళ్ళీ మా స్టే దగ్గర డిమ్సా డాన్స్ చూసి డే 2 ఇలా ఏం చేసాము. డే 3 ఇంకా చెక్అవుట్ చేసి ముందుగా పద్మాపురం గార్డెన్ కి వెళ్ళాము. పర్ హెడ్ 100 రూపీస్, 8:30 to 6 PM. గార్డెన్ పర్లేదు, బాగానే ఉంది. కానీ 100 రూపీస్కి వర్త్ అనిపించలేదు.
యాజ్ లోపల ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అన్ని ఆఫ్ లాగా అనిపించాయి. ఎనీవేస్, ఇంకా దాని పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. 9:30 AM to 8 PM ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఏమైనా చాక్లెట్స్ కొనాలి అనుకుంటే ఇక్కడే కొనాలి. అండ్ టికెట్ లోపల చూపిస్తే ఈచ్ టికెట్ మీద ఒక చాక్లెట్ ఫ్రీగా ఇస్తారు. ఇంకా మా ట్రైన్ టైం అయితే అయింది. మెల్లగా స్టేషన్కి వెళ్ళి అరకు టు వైజాగ్ ట్రైన్ బోర్డ్ చేశాము. సో అరకు ఏ టైంలో బెటర్ అంటే సెప్టెంబర్ టు ఫిబ్రవరిలో చాలా బాగుంటుంది. సో యావరేజ్గా 4 పీపుల్కి ఫుడ్కి బ్రేక్ఫాస్ట్ మేము ఎవ్రీడే 200 స్పెండ్ చేసేవాళ్ళం, లంచ్కి 600, డిన్నర్కి 600, ట్రాన్స్పోర్ట్కి ట్రైన్ అయితే అదే విస్టాడోమ్ కాబట్టి 5760 అయింది. లోకల్ ఆటోస్ వచ్చేసి ఓవరాల్గా 5000 వరకు అయింది. స్టేకి వచ్చేసి 2 డేస్కి మాకు 4600 అయింది. యాక్టివిటీస్ అండ్ టికెట్స్ ఇవన్నీ కలిపితే ఒక 1500 అయితే అయింది. యావరేజ్గా మొత్తం కలిపి 20,560 రూపీస్ అయింది. అంటే పర్ హెడ్ 5140 రూపీస్ అయినట్టు. మీరు ఇంకా బడ్జెట్లో వెళ్ళొచ్చు. మేము రౌండ్ ట్రిప్ విస్టాడోమ్ కోచ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మాకు అంత పడింది. మీరు ఒకవైపు విస్టాడోమ్ కోచ్ అండ్ మరోవైపు జనరల్ ఆర్ ఏసీ బుక్ చేసుకుంటే ఇంకొక 1000 రూపీస్ కలిసి వస్తుంది. సో ఇది రోజు లాగ్ గైస్. మరెన్నో లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దెన్ బాయ్.